శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఎన్టీఆర్ పేరు మళ్లీ పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణారావు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వసంత్ నగర్లోని ఆయన విగ్రహానికి నివాళులు అర్పించి మాట్లాడారు. తన తొలి ఓటు టీడీపీకే వేశానని, అందుకు కారణం ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. కేపీహెచ్బీలోని 3 ఎకరాల్లో బీఆర్ఎస్ హయాంలో ఎన్టీఆర్ పేరిట ప్రారంభించిన పాఠశాల భవనాన్ని పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ సర్కార్దే అన్నారు. 103వ జయంతి సందర్భంగా నాకున్నటువంటి అనుభవమే కానీ, నేను ఎన్టీఆర్తో తిరిగినటువంటి జ్ఞాపకాలే కానీ చాలా గొప్ప జ్ఞాపకాలు. ఆ రోజున అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది ప్రజల కొరకు, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల కొరకు. కాంగ్రెస్ పార్టీ అన్న ఎన్టీ రామారావు గారిని ఏ రకంగా ఇన్సల్ట్ చేసిందో, ఆ రోజు చూసిన బాధను తట్టుకోలేక ప్రజలకు ఇబ్బంది అవుతుంది. తెలంగాణ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంజయ్య గారు జరిగినటువంటి అన్యాయమే కానీ, ఎన్టీ రామారావు గారిని బాధ పెట్టడమే కానీ చూసి ఎన్టీఆర్ గారు మొట్టమొదటిసారి 9 నెలల్లో స్థాపించి అధికారం తెచ్చినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. దాంట్లో కూడా నేను మొదటి సభ్యత్వం నేను కానీ, ఇక్కడ ఉన్నటువంటి మా రాజు గారు కానీ సభ్యత్వాలు, టీడీపీ సభ్యత్వము. ఆ రోజు మొట్టమొదటిసారి ఓటు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి ఓటు, నాకు ఓటు వచ్చిందే తెలుగుదేశం పార్టీకి ఓటేశానని కూడా ఆ రోజు నాకు తెలియజేస్తా ఉన్నాను. మహానీయుడు, చాలా మందికి తెలియదు పిల్లలకు, ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను దుర్మార్గంగా ఉంది అని దాన్ని రద్దు చేసి, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా న్యాయం చేసినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. భారతదేశంలోనే ప్రతిపక్షను హోదా సంపాదించినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. మా నటుడు. అదేవిధంగా అది కూడా ఇలా కృష్ణుడు, రాముడు ఎట్లా ఉంటాడంటే ఎన్టీ రామారావునే చూసినాం తప్ప ఒరిజినల్ గా ఏ భగవంతుని చూడలేం మనం. అటువంటి మానీయుడు, మా గొప్ప నాయకుడు. ఇవాళ ఏదో విగ్రహాలు పెడుతున్నామని సంకలు దులుపుకోవడం కాదు. మా కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఎన్టీ రామారావు పేరు మీద 3 ఎకరాల